అయితే మాట్లాడేందుకు మనకి భాషతో ఉన్నటువంటి భావం, భాష మూగ భాషతో పాటు ముఖంతో, చేతులతో, హావభావాల ప్రదేశం, సౌమ్యంతో, భాషతో, భావంతో అందరికీ అర్థమైన భాష అదే మాతృభాష అనుకోండి. మాతృభాష అంటే పుట్టిన చోట ఉన్న తెలుగు వారం తెలుగు అని, తమిళైతే తమిళని కాదు. పరస్పర అండర్స్టాండింగ్ చేసే విధంగా నిత్యకృత వ్యవహారాల్లో అది ఆధ్యాత్మం కావచ్చు, రాజకీయం కావచ్చు, నైతిక విలువలు కట్టుబడి కావచ్చు, కాకపోవచ్చు, మంత్రాంగం కావచ్చు, భక్తి కర్మయోగ జ్ఞాన విచారణాదులు కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, హేతువాదం కావచ్చు, విజ్ఞానవాదం కావచ్చు, దేవుడు లేడంటే దేవుడు ఉన్నాను అనొచ్చు. పరస్పర మానవులందరూ కలిసిమెలిసి ఉండక తప్పదు. ప్రతివారు ప్రకృతి యొక్క ధర్మాలతో, ప్రకృతి ఆరాధనతో, ప్రకృతిని సేవిస్తే జీవించక తప్పదు. అలాగే సగుణ నిర్గుణ ఆరాధన చేయక తప్పదు. నాస్తికుడైనా ఆస్తికుడైనా అంతే. అంటే ఆరాధన అంటే దేహాన్ని ఆరాధిస్తున్నాం లేదా, ప్రేమతో సేవిస్తున్నావా లేదా, దేహారాధన విగ్రహారాధనతో సమానం. ఇంకా విగ్రహారాధన పేరు చెప్పి దేహాన్ని పొట్ట నింపుకోవటానికి, అంటే బతుకు మనగడ చావకుండా దేహ పర్యంతం, అంటే మనం దానికి అదే వస్తుంది, ఎప్పుడో తెలియదు. ఆ వచ్చేంత వరకు దేహాన్ని కాపాడుకోవాలి, తప్పదు. అయితే ఎక్కువ కాలం బ్రతకాలని, సుఖ సంతోషాలతో నిత్యానందం పొందాలని తపంతో శాస్త్రమైన దుఃఖ నివృత్తి గురించి మానవుడు మాత్రమే ఎవరికి వారే ప్రయత్నించి సాధించాలని చెప్పి అనుభవం ఉన్న అనుభూతితో ఎవరికి వారే గ్రహించి, గుర్తించి, తెలుసుకొని ఓరక ఉండటమే చాలని మాత్రమే నీకు చైతన్య ప్రతిపాదిస్తున్నాడు, చెబుతున్నాడు.